ఫ్రెండ్స్, కొత్తూరులో రోడ్డు నుంచి గట్టిగా 1, 2, 3, 4, 5 ఇల్లు, చుట్టుపక్కల మంచి మంచి పెద్ద పెద్ద ఇల్లులు. ఇది డైరెక్ట్గా పెద్ద డోర్, మనకు డూప్లెక్స్ ఇల్లు. మీకు తక్కువ బడ్జెట్లో మీకు కట్టుబడి మీకు 40 అంకణాలు కట్టుబడి వస్తుంది. మొత్తం 28 అంకణాల ప్లేస్ ఇది. 28 అంకణాల ప్లేస్లో సూపర్గా డూప్లెక్స్ హోమ్ అన్నమాట. ఎవరు అంత అంటే మామూలుగా విల్లాల్లో కట్టుకునే విధంగా కట్టిన ఇల్లు ఇది. చూడండి, ఇప్పుడు మొత్తం మనకిప్పుడు వంటగది చూడండి, మొత్తం ఫుల్లీ మామూలుగా వుడెన్ వర్క్ అయిపోయింది అనమాట. అంతా నీట్గా. అంతా చుట్టుపక్కల వుడెన్ వర్క్ వేసేసి ఫ్యాన్లు లైట్లు వేసాము, మళ్ళీ ఆపేసుకో. నువ్వు కూడా ఏముంటే వేసేసి అంటున్నా. చూడండి, మొత్తం నీట్గా చేసేస్తున్నారు. అంతకంటే నీట్గా ఎవరు ఉండదు అనమాట. హాలు చాలా పెద్ద హాలు, టీవీ యూనిట్ చాలా పెద్దది. నెక్స్ట్ ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ బెడ్రూమ్ అనమాట. ఇది చుట్టూ దీని కూడా మొత్తం వుడెన్ వర్క్ అయిపోయింది. మొత్తం అసలు కనీసం రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకోవలే. ఇంతకంటే నీట్గా ఎవరు వస్తారు? నీట్గా మొత్తం అన్నీ మొత్తం సీలింగ్ వేసేసి అంత నీట్గా ఉందన్నమాట. సీలింగ్ కానీ మొత్తం అక్కడ మెయిన్ ఆపేసుకుంటే చాలు. ఎప్పుడైనా మెయిన్ ఉంది కదా, అది ఆపేస్తే చాలు. ఎందుకంటే పెద్ద హాలు ఇదంతా. కింద వచ్చి ఒక హాలు, పెద్ద వంట రూము, ఒక అటాచ్డ్ బాత్రూము, బెడ్రూమ్ వచ్చేస్తుంది. ఈ పక్క నుంచి ఇక్కడ కూడా మనకు కావాలంటే బయట నుంచి ఈ పక్క నుంచి ఒక బాత్రూమ్ వచ్చేస్తుంది అనమాట. ఆ పక్క వస్తుంది బయట నుంచి. అది డైరెక్ట్గా మనకేంటంటే మెట్లు ఈ పక్క నుంచి ఉంది కాబట్టి ఇటు సరిపోతుంది అనమాట. కింద రేకి ఇది ఇంకా పైకి వస్తే అంతా ఇదిగో మొత్తం అన్ని ఫర్నిచర్ కూడా మనకి అనమాట. పైన ఫ్లోర్కి వచ్చాం, కింద నుంచి చూసుకోండి. చాలా ఈ రేంజ్లో నేను మామూలుగా మంచి ఇచ్చారనమాట బిల్డింగ్ మనకు. ఇది కూడా అటాచ్డ్ బాత్రూము, బెడ్రూమ్. ఇది హాలు చూడండి, ఇది బెడ్రూమ్ అటాచ్డ్ అవుతుంది. ఇంత పెద్ద ఇచ్చారు బాత్రూమ్ చూడండి. నాయన సూపర్గా ఇంత పెద్ద బాత్రూమ్, చాలా పెద్దది. సీలింగ్ కానీ నీట్గా ఉంది. ఇంతకంటే సూపర్గా ఇంకా ఇక్కడ రాదు కూడా. ఇది ఒక బెడ్రూము. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. దీనికి కూడా మొత్తం సీలింగ్ అన్నీ వుడ్ వర్క్ అన్నీ అయిపోయినాయి. డైరెక్ట్ ఆక్యుపై అనమాట. అంతే, డైరెక్ట్గా వచ్చేసి జాయిన్ అయిపోయినాయి. ఇంకా మనం ఇంకేమీ ఉండదు ఇక్కడ. ఇంతకంటే ఇంత బెడ్రూమ్ కానీ బయట కూడా ఉన్నాయి. అసలు ఒక ఇందిరా భవనమే అన్నమాట. మనకు మన విలేజ్లో ఇంత క్వాలిటీ హౌస్ కానీ ఎక్కడ లేదు. చీప్ అండ్ బెస్ట్.
చీప్ అండ్ బెస్ట్లో ఇంత క్వాలిటీ హౌస్ మనం కట్టుకున్నా అయిపోతుంది మనకు. అట్లాంటిది ఇదిగోండి చూడండి, టేకుది చాలా సూపర్గా ఇచ్చినారు. ఇల్లు వరకు సూపర్. చూసుకోండి, ఈ లింక్ కాడ నుంచి మొత్తం సూపర్గా ఉంది అసలు. ఇంత బాగా క్లారిటీగా నీట్గా పెట్టుకున్నారు కస్టమరు, మంచి ప్లాన్తో. కస్టమర్ వరకు బాగా నీట్గా ప్లాన్తో కట్టుకున్నారు. ఇంత డూప్లెక్స్ ఇల్లు కానీ, ఇంత హై రేంజ్డ్ మోడల్స్ కానీ, మొత్తం ప్రతి రూమ్లో కూడా నీకు వర్క్ చేసేసింది. మనం ఇప్పుడు చేసుకోవాలన్నా కానీ మనకు కనీసం ₹1,00,00,000 అయిపోతుంది ఇల్లు ఈ విధంగా చేయాలన్నా. మొత్తం 40 అంకణాలు వస్తుంది, 28 అంకణాల ప్లేస్లో మొత్తం 40 అంకణాలు కట్టుబడి ఉందన్నమాట. కింద వచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇంకా తర్వాత చుట్టూ కూడా చాలా నీట్గా ప్లాన్ చేసి వదిలేస్తున్నారనమాట. ఒక చిన్న సైజు విల్లా లాగే. మొత్తం ఇది ఒక మళ్ళీ ఇంకో బాత్రూమ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఇంటిది ఈ పక్క నుంచి వచ్చాం కదా, ఆ ఇంటిది. ఇంకా పైన కూడా మళ్ళీ ఇల్లు. ఆ పైన ఇల్లు కాదు కానీ దాంట్లో టైల్స్ ఎంత హీట్ ఉన్నా మనకు అసలు హీట్ అనిపించదు. అబ్బా, ప్లేస్ ఓకే, అసలు హీట్ అనిపించింది. టైల్స్ చల్లగా ఉంది ఇంత ఎండలో కూడా. పెంట్ హౌస్ వాళ్ళు సరే లేదు, పెంట్ హౌస్ ఉంది ఇక్కడ. రోడ్డుకు చూడండి, రోడ్డుకి దగ్గరే, రోడ్డు పక్కనే కొంచెం 1 2 3 4 5 ఇల్లు అని చెప్పాలి కదా మీకు, సేమ్ 5 ఇల్లు. ఇంత పెద్ద ప్లేసు మంచిగా ఉంది అసలు. చూడండి బయట అసలు పెట్టుకోవడానికి పెద్ద వెహికల్ కానీ పెట్టుకోవచ్చు నీట్గా, చాలా బాగుంది. చాలా రిచ్ ఏరియా అనమాట ఇది. ఈ రిచ్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మీకు 70 లక్షలు చెప్తున్నారు. నీట్గా పైన కూడా మనం ఈ పక్క కూడా వేసుకోవచ్చు. పైన ఒక పెంట్ హౌస్ ఉంది, చాలా సూపర్గా ఉంది ఇల్లు అయితే. అసలు ఈ టైల్స్ అయితే అసలు కనీసం కాలు కూడా కాలవు, ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. చాలా పెద్ద ఇల్లు ఇది. తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఒక 70 లక్షలకి ఇల్లు కావాలి మనకు, మంచి ఇల్లు. మన పెట్టుబడే మనం ₹1,00,00,000 విలువ. ఇది నాకు తెలిసి ₹1,00,00,000 విలువ చాకుపాట్లో 70 లక్షలకి మనం ఇల్లు సొంతం చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అన్ని సీలింగ్స్ అయిపోయినాయి, ఏమీ బ్యాలెన్స్ లేవు అన్నీ. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది, అది ఒక బెడ్రూమ్ పైన తక్కువ, ఇది ఒక బెడ్రూమ్ నీట్గా. ఇది వచ్చి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇందా చూపించా కదా మీకు, చాలా పెద్దదిగా ఉండేది మీకు. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం వుడెన్ వర్క్ అయిపోయింది. వుడెన్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇదే బెడ్రూమ్ చాలా పెద్ద బాత్రూమ్. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంత పెద్ద బాత్రూమ్ చూడండి అసలు. కనీసం సామాన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సామాన్లు కూడా పెట్టుకోవడానికి అది కూడా పైన. మళ్ళీ మీకు ఏమైనా కావాలన్న వేస్టేజ్ వస్తువులు కానీ. కస్టమరు చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇస్తున్నారు.
మొత్తం సీలింగ్ కానీ ప్రతిదీ అసలు బ్యాలెన్స్ అంటూ లేకుండా నీట్గా చేసేస్తున్నారు. డైరెక్ట్ రెడీ టు ఆక్యుపై. ఇంత తక్కువ బడ్జెట్ మనకు సీలింగ్ అని మొత్తం నీట్గా అసలు ఇల్లు ఇంత అంటే ఒక తక్కువ బడ్జెట్లో మనకు విల్లా లాగా పెట్టి మనం ఈ హౌస్ మనం చేయాలన్నా కానీ చాలా కష్టం. అటువంటిది మనకు డైరెక్ట్గా ఏమీ లేకుండా మొత్తం అరేంజ్ చేసేస్తున్నారు. లోన్ వచ్చే ప్రాపర్టీ, ఈజీగా లోన్ కూడా వస్తుంది మీకు, రిజిస్టర్డ్ ప్రాపర్టీ. ఇంతకంటే తక్కువ ప్రైస్కి ఎక్కడా రాదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా పెట్టేస్తుంది ఇల్లు వారు కానీ. మీకు చూడండి మొత్తం వుడెన్ వర్క్ వేసేసింది. ఇంత వుడెన్ వర్క్, ఇంత కింద హాయిగా శుద్ధంగా పెద్ద ఫ్యామిలీ ఉండడానికి కానీ మొత్తం ఇదిగోండి చూసుకోండి. ఇది ఒకటి యూనిట్స్ ఉన్నాయి. తర్వాత మొత్తం వుడ్ వర్క్ వచ్చేసింది. సీలింగ్ ఇటువంటి బ్యాలెన్స్ లేదు. అసలు వంట రూమే భయంకరంగా పెద్ద, చాలా పెద్ద వంట రూమ్. చూడండి ఎంత పెద్ద వంట రూమ్ మనకు. ఇప్పుడు బయటకు వచ్చినా కానీ చూసుకోండి, అసలు ఒక రాజభవనం లాగే ఉంది మొత్తం ప్లేస్. ఇంత పెద్ద తలుపే చూసుకోండి, చాలా పెద్ద తలుపు. రెండు పక్కల నుంచి ఎంట్రన్స్ పెట్టేసి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వచ్చేటట్టు చాలా నీట్గా పెట్టినారు. పైన కింద ఇల్లు, దానిపైన పెంట్ హౌస్ మొత్తం వచ్చి 28 అంకణాల ప్లేస్లో 40 అంకణాల కట్టుబడి 70 లక్షలు జాక్పాట్ ప్రాపర్టీ. చూడండి ఎంత నీట్గా ఉంది కన్స్ట్రక్షన్ కానీ. ఓకే ఫ్రెండ్స్, కావాలంటే కాల్ చేయండి.